పడవ వేగం కనుక్కోవాలంటేనేమో x+y/2, ప్రవాహ వేగం కనుక్కోవాలంటేనేమో x-y/2. రైట్. సెకండ్ కాన్సెప్ట్ గురించి డిస్కషన్. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒకవేళ ఈ మధ్యలో ఉన్నటువంటి విలువలు ఇచ్చినప్పుడు, మధ్యలో ఉన్నాయి ఇచ్చాడు అనుకుందాం. అంటే ఏమేమి మధ్యలో ఏమేమి ఉంటాయమ్మా? పడవ వేగమును ఈ మధ్యలో ఉన్నటువంటి వేగాలు అనేది ఇచ్చినప్పుడు, ఒకవేళ ప్రవాహ దిశ యొక్క వేగం కనుక్కోమని అన్నాడు, కింది వాల్యూ కనుక్కోమని అన్నాడు అనుకుందాం. ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ఒకవేళ ప్రవాహానికి వ్యతిరేక దిశ యొక్క వేగం కనుక్కోవాలి అంటే మైనస్ అనేది చేస్తూ ఉంటాం. ఓకేనా? ఎప్పుడో ఇవి రెండూ ఇచ్చి ఈ కింది వాల్యూ కనుక్కోవాలంటేనేమో ప్లస్, పై వాల్యూ కనుక్కోవాలంటేనేమో మైనస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. లేకుంటే అది కాకుండా థర్డ్ కాన్సెప్ట్ ఏమని డిస్కషన్ చేసుకున్నాము అంటే, ఒకవేళ ఇవి రెండు కాకుండా లేదా ఇవి రెండు కాకుండా ఇవి ఇవ్వలేదు అని అనుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏదేది ఇచ్చాడు? ఈ పై వాల్యూ ఇచ్చాడమ్మా. అంటే ఏంటి? పై వాల్యూ దేన్ని ఇండికేట్ చేస్తుంది? ప్రవాహానికి వ్యతిరేక దిశని ఇండికేట్ చేస్తుంది. అంటే ఈ పై వాల్యూ ఇచ్చి ఈ వాల్యూ ఇచ్చాడు అనుకో, దాని కింది వాల్యూ ఎగ్జాక్ట్. అప్పుడు ఏం చేయాలి? ఈ వాల్యూ అనుకోవాలంటే మైనస్ అనేది చేస్తూ ఉంటాం. లేదా ఇగో ఈ వాల్యూ ఇది ఏంటిది? ప్రవాహ దిశ యొక్క వేగం. ప్రవాహ దిశ యొక్క వేగమును ప్రవాహ వేగం ఇవి రెండు ఇచ్చి ఈ వాల్యూ అనుకోవాలంటే మైనస్ అనేది చేస్తాం. ఇది ఒక కాన్సెప్ట్. ఫోర్త్ కాన్సెప్ట్ ఏంటంటే జంబుల్డ్ గా, ఇది కాకుండా ఇది ఇచ్చి దీని కింది వాల్యూ కాకుండా ఇది ఇచ్చినప్పుడు ఇది ఈ వాల్యూ ఇచ్చి ఈ వాల్యూ ఇవ్వకుండా పై వాల్యూ ఇచ్చినప్పుడు. ఈ 4 కాన్సెప్ట్స్ పైన మనకు పడవల ప్రవాహం అనేది టోటల్ గా డిపెండ్ అయి ఉంటుంది. అంటే